నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. మే నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మనం ప్రతి నెలలాగే ఈ మే నెలలో ఏ రాశుల వారికి అసలు ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడులాగే మనం గోచారం మాట్లాడుకోవాలి. అందరికీ తెలిసిన విషయం అంటే అందరూ యూట్యూబ్ బాగా చూస్తున్నారు అండ్ ఆల్సో ఏ వచ్చేసింది అన్ని వచ్చేసాయి కనుక అవేర్నెస్ అనేది పెరిగింది ఆస్ట్రాలజీ మీద. సో బేసిక్గా వేదిక్ అస్ట్రాలజీలో మనం కన్సిడర్ చేసేది 9 ప్లానెట్స్, 12 రాశులు, 12 భావాలు, అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. సో ఈ మంత్లో ఏమేమి మూమెంట్స్ ఉన్నాయి అంటే గోచారం ఏమేమి ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మన రాశి ఫలితాలు అంటే ఏ రాశి వరకు ఎలా ఉంటుందో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఎప్పటికైనా మనం మాట్లాడుకునే శనీశ్వరుడి గురించి మాట్లాడుతూ ఉంటాను. ఆయన ప్రస్తుతం మీనంలో ఉన్నారు. ఈ నెల కూడా మీనంలోనే ఉంటున్నారు. సో ఏలినాటి శని ఎవరెవరికి ఉంది? ఏలినాటి శని ఏమో మనకి మీనరాశికి ఉంది, కుంభానికి ఉంది, అలాగే మేషానికి ఉంది. మేషానికి స్టార్టింగ్ స్టేజ్ అంటే ఫస్ట్ ఘట్టం, మీనానికి రెండో స్టేజ్ రెండో ఘట్టం, అలాగే కుంభానికి ఏంటంటే మూడో ఘట్టం అనమాట. సో పూర్తిగా శని మూవ్ అవ్వాలి అంటే 2027లో మూవ్ అవుతున్నారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది సన్. సన్ అంటే మనకి తెలుసు ఈజ్ ఆల్సో కింగ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్ అంటాం, రాజు అనుకుంటూ ఉంటాం. అలాగే పొలిటికల్ గా కానీ లేకపోతే ఇప్పుడు దెబ్బలాట ఉందా అంటే గవర్నమెంట్స్ కి మనం ఎక్కువ సన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సన్ ప్రస్తుతం ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్ మేషన్లో ఉన్నారు. ఆయన ఏంటంటే 15th మేకి వృషభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే నెక్స్ట్ మార్స్ ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు. అలాగే ఆయన ఏంటంటే 11th మేకి ఏంటంటే మేషానికి మూవ్ అవుతున్నారు, అంటే ఓన్ రాశికి మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మనకి మెర్కురీ అంటే బుధుడు మనం ఎప్పటికైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే బిజినెస్ కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ బిజినెస్ వెంచర్స్ కానీ అంతులేని సంపద కావాలి కమర్షియల్గా అనుకుంటే కనుక మనం బుధుడు గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఆయన పొజిషన్ ఎక్కడుంది అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ, ఎందుకంటే చాలామంది ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ట్రేడింగ్కి కూడా మనం మెర్కురీ అంటే బుధుడిని మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రస్తుతం ఏంటంటే మనకి మేషంలో ఉన్నారు. ఆయన వృషభానికి ఎప్పుడు మూవ్ అవుతున్నారంటే 15వ తారీఖు మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది వీనస్ అంటే శుక్రుడేమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఆయన ఏంటంటే 14th మేకి ఏంటంటే మనకి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో మిథునంలో ఎవరున్నారు? జూపిటర్ బలంగా కూర్చుని ఉన్నారనమాట. ఆయన ఎగ్జాల్టేషన్ పొజిషన్ కి జూన్లో వెళ్తున్నారు. ఈ నెల అంతా మే అంతా జూపిటర్ అంటే గురు మనకి మిథునంలోనే ఉన్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది రాహుకేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకు తెలుసు కుంభంలో ఉన్నారు. అలాగే కేతు ఏంటంటే మనకి సింహంలో ఉన్నారనమాట. ఈ నెల అంతా ఇందులోనే ఉన్నారు. ఈ సంవత్సరమే వీళ్ళకి కూడా మూమెంట్ అనేది ఉంది. సో ఎప్పుడులాగే ఏంటంటే మన పరిహారాలు చెప్పడం అనేది అలవాటు. అలాగే ఏంటంటే జాతక రీత్యా రత్నాలు వేసుకోవాలన్నా లేకపోతే రుద్రాక్ష వేసుకోవాలన్నా లేకపోతే ఏంటంటే మన క్రిస్టల్స్ కూడా చాలా చూపెట్టున్నాం మనం. సో ఇప్పుడు వాస్తు క్రిస్టల్స్ కానీ లేకపోతే సంపద రావడానికి క్రిస్టల్స్ కానీ అండ్ ఏంటంటే మేరు కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇవన్నీను. సో వ్యక్తిగత జాతకం పరిశీలించుకున్న తర్వాత ఒక రత్నం కానీ లేకపోతే లెట్స్ ఏ రుద్రాక్ష కానీ లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పూజలు చేయించడం కూడా మనం చేయించి ఇవ్వగలం. అంటే జపాలు చెప్తూ ఉంటాము, ఏ పూజలు దేనికి చేయాలి, ఎందుకంటే ఇవంతా ప్లానటరీ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఏ పూజలు చేయాలి, ఏ జపాలు చేయాలి, అదంతా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది రాశి వారీగా జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం, అందరికీ తెలిసిన విషయమే. అలాగే చాలా మందికి ఏంటంటే డౌట్ ఉంటూ ఉంటుంది అనమాట, ఈ నక్షత్రంలో నేను పుట్టాను, నాకు పేరు కూడా ఈ అక్షరంలో రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే నా పేరు ఇది, నా నక్షత్రం ఏంటని అడుగుతారు రివర్స్. సో నేనంటే మీ నక్షత్రం తెలియకుండా పేరు ఎలా పెట్టారు మీ పేరెంట్స్, సో నక్షత్రం తప్పు కదా మరి అంట. సో డేట్ ఆఫ్ బర్త్ ఉండదు చాలా మందికి. అలాంటి వాళ్ళకు కూడా మనం హోర శాస్త్రం అనేది, ప్రశ్న శాస్త్రం ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఏదైనా సరే జనరల్ ప్రెడిక్షన్స్ అంటే జనరల్ పరిహారాలు అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అండ్ ఆల్సో నవగ్రహ హోమం చేయడం కానీ లేకపోతే లక్ష్మీ గణపతి పూజలు చేయడం కానీ ఇవన్నీ చేయడం అనేది చాలా మంచిది. బట్ ఎందుకు నేను కొంచెం తక్కువ చెప్తున్నాను అంటే ఇప్పటికైనా సరే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే
ఒక జపం మనం చేసుకోవడం కానీ, లేకపోతే ఒక మంత్రం మనం చేసుకోవడం కానీ, లేకపోతే మెడిటేషన్ చేసుకోవడం కానీ, లేకపోతే ప్రాణాయామం చేసుకోవడం కానీ మంచిది. అండ్ ఆల్సో అందరికీ తెలుసు ఎండాకాలం, అవును. హైదరాబాద్ లో అసలు తెలంగాణ అంతా మాడిపోతుంది, అంత వేడిగా ఉంది, బయటికి వెళ్ళడానికి లేదు. సో పూజల్లో కానీ ఇప్పుడు హోమాల్లో కానీ పాల్గొనడం కూడా కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఏసీ రూమ్ లో హోమాలు చేయలేము. సో అందుకోసమని కొంచెం జాగ్రత్తగా ఉండడం, అలాగే ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం కానీ, లేకపోతే హెల్త్ రీత్యా కొంచెం జాగ్రత్త పడడం కానీ అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఇవన్నీ ఏంటంటే తగ్గాలి అంటేనే మనం రెమెడియల్ మెషర్స్ అంటే పరిహారాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే హెల్త్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఒకటి కాదు, చాలా మందికి ఏంటంటే సంపద కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, దానికోసం పాకులాడుతూ ఉంటారు. సో హెల్త్ కన్నా వెల్త్ ఏమీ లేదు, హెల్త్ ఉంటేనే ఏదైనా చేయగలం. సో హెల్త్ ని కాపాడుకుంటూ రావాలి ఈ మే నెలంతా అన్ని రాసుల వారికి చెప్పడం జరుగుతుంది. మేడం, మే నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అలాగే ఈ రాశికి సంబంధించిన వారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు అనుకున్నది సాధించగలరు అంటారా? తప్పక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బ్రహ్మాండంగా ఉంది, ఎందుకంటే సన్ మూమెంట్ ఉంది, సన్ మెర్కురీ మూమెంట్ ఉంది. అంటే ఏంటి, 11th లార్డ్ 10th లార్డ్ కలయిక ఉంది, తప్పక యోగాలు అనేవి కనిపిస్తున్నాయి. సో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ, ఎందుకంటే మార్స్ అంటే ఈ రాశికి అధిపతి మనకి 5th హౌస్ లో ఉన్నారు, శనితో పాటు ఉన్నారు. ఆయన కూడా ఏంటి, ఆయన ఓన్ హౌస్ కి మూవ్ అవుతున్నారు. 6th సంచారం, బ్రహ్మాండమైన సంచారం. సో పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు, బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. అంటే ఎంప్లాయీస్ కూడా టు సర్టన్ ఎక్స్టెంట్ పైకి వచ్చే, గుర్తింపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే సన్ మూమెంట్ May 15th అవుతుంది, దాని తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ గుర్తింపు అనేది ఎక్కువ కనిపిస్తోంది. సంపద అనేది కొంతవరకు మనం చూసాము అంటే 7th లార్డ్ ఏమో మళ్ళీ 8th వెళ్తున్నారు. అంటే జూపిటర్ సంచారం అంటే 2nd and 5th లార్డ్ సంచారం కూడా మనం చూసామంటే 8th లో అవుతుంది. సో కొంతవరకు ఏంటంటే సేవింగ్స్ అనేది తక్కువ ఉంటాయి, డబ్బు అంటే రాబడి అనేది కొంచెం తక్కువ వస్తుంది అనమాట, ఖర్చు అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుందో తెలియని ఒక అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే 8th లో మనకి ల్యాండెడ్ ప్రాపర్టీస్ కొన్నవాళ్ళు, లేకపోతే ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, తప్పక ఏంటంటే ఇంకా కోర్ట్ కేసు ఉన్నవాళ్ళు ఎస్పెషలీ ఇంకా పొడిగిచ్చే అంటే కాలతామదం అయ్యే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అటు దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. సో జాగ్రత్తగా ఉండడం, నోటి దుడుసు ఉండొద్దు, అంటే ఉప్పు మీద కోపం తెచ్చుకోవద్దు అని చెప్పడం జరుగుతుంది. లక్ అనేది ఫేవర్ అవుతుంది 5th హౌస్ లో, అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మళ్ళీ సన్ వస్తున్నారు కనుక అది కూడా బ్రహ్మాండమైన ఒక సంచారం, ఎందుకంటే 10th లార్డ్ మంచి ఆపర్చునిటీస్ ఫర్ కెరియర్ డెవలప్మెంట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, కేతు 10th లో ఉన్నారు. సో ఎక్కడైనా సరే కొంతవరకు మనకి ఉంటూ ఉంటారు కదా, పై వాళ్ళు నొక్కి పెడదామని ఉంటూ ఉంటారు, అట్లాంటి వాళ్ళు తగిలే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళకి అనమాట. అండ్ ఆల్సో ఫారిన్ లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి, అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలి, పై చదువులకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి తప్పక ఈ నెల చాలా బాగుంటుంది, ఆ దశలో వెళ్ళడం అనేది జరుగుతుంది. శ్రమకి తగిన ఫలితం అనేది ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి. సో ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా బాగుండే అవకాశాలు ఉన్నాయంటారు? వీళ్ళ నరసింహం చేయడం అనేది చాలా మంచిది, అంటే విష్ణు స్వరూపం ఎవరైనా సరే ఫస్ట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటు ఏంటంటే మనకి సుబ్రహ్మణ్య స్వామికి, లేకపోతే చాలా మందికి నాగదేవతలు కూడా చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. సో మంగళవారం వెళ్ళి పూజ చేయడం అనేది చాలా మంచిది అనమాట. అటు కుటుంబం, ఎందుకంటే మొత్తం కుటుంబంకి బాగుండాలని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇవి రెండు చేసుకుని, అండ్ ఆల్సో ఎవరైనా నిత్యం పూజ చేస్తున్నారు, ఏ దేవతకైనా వాళ్ళ ఇష్ట దేవత అవ్వచ్చు, పూజ చేసుకోవడం ఇంకా మంచిదన్నమాట. సో కంటిన్యూ చేయండి ఏమేమి చేస్తున్నారో. మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు త్రిముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు, అండ్ ఆల్సో దశముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కనుక ఏదైనా సరే జాతక రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో జాతకం పరిశీలించుకున్న తర్వాత వేసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు రెడ్ కలర్, ఎందుకంటే మనకి ఈ రాశికి అధిపతి మార్స్ ఇప్పుడు 5వ ఇంట్లో శనితో పాటు ఉన్నారు. సో బ్లూ కూడా కలుపుకోవచ్చు, బ్లూ అండ్ రెడ్ నైస్ కాంబినేషన్, ఇంక్లూడింగ్ సిల్వర్తో వేసుకుంటే ఇంకా మంచిది. నేను ఇందాక నుంచి చెప్తున్నాను, సిల్వర్ ఆర్టికల్ ఏదైనా కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవడం అనేది ఇంకా మంచిది అనమాట. ఏదైనప్పటికీ మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే. సో నెక్స్ట్ నెల వచ్చేప్పటికి అన్ని మళ్ళీ మారిపోతూ ఉంటాయి. సో ఎవరు నిరుత్సాహపడకుండా ముందుకెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.